అబ్రహాము ఒంటరిగా గుడారపు ద్వారం వద్ద కూర్చొనియుండెను. అతడు కన్నులెత్తి చూడగా ముగ్గురు మనుషులు తన ఎదుట నిలిచియుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి ఎదుర్కొనుటకు పరిగెత్తి వెళ్ళి నేలమట్టుకు వంగి నమస్కరించెను. ప్రభువా, నీ కటాక్షము నాపై యున్న ఎడల నీ దాసుని దాటిపోకుము అని చెప్పెను. నేను కొంచెం నీళ్ళిచ్చెదను, మీరు మీ కాళ్ళను కడుక్కొని అలసట తీర్చుకొనుడి. ఆహారం ఇచ్చెదను, మీ ప్రాణములకు బలపర్చుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చునని చెప్పి అబ్రహాము త్వరగా గుడారములో ఉన్న శారా దగ్గరకు వెళ్ళి త్వరగా కొంత పిండి తీసుకొని ఆహారము తయారు చేయము. వారు ఆహారము స్వీకరించిన తరువాత అబ్రహాముతో, నీ భార్య శారాకు కుమారుడు కలుగును అని చెప్పెను. శారా గుడారపు ద్వారము దగ్గర ఉండి అది వినియుండెను. శారా తనలో తాను, ఇప్పుడు నేను వృద్ధురాలిని, నా యజమాని కూడా వృద్ధుడు, మాకు సంతానం కలుగునా అని నవ్వుకొనెను. యెహోవాకు అసాధ్యమేమున్నది? నీవు నిశ్చయముగా కుమారుని కనేదవు అని చెప్పెను. ఆ మనుషులు బయలుదేరుచుండగా అబ్రహాముతో, మేము సోదోము గోమోరా పట్టణములను నాశనము చేయుటకు వెళ్ళుచున్నాము చెప్పిరి.